కృష్ణా జిల్లా గుడివాడలో నూతన బస్టాండ్ అభివృద్ధికి భారీ విరాళం అందింది. అన్నే నరసింహారావు, పుష్పలీలావతి దంపతులు 3 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో దంపతులను ఘనంగా సన్మానించారు. 3 కోట్ల చెక్కును అన్నే దంపతులు ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యానికి అందించారు. పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చిన తర్వాత మిగిలిన సంపదను గుడివాడ అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు దంపతులు. ఏరియా ఆసుపత్రి, బస్టాండ్ అభివృద్ధికి కలిపి 6 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వటం అరుదైన విషయమన్నారు ఎమ్మెల్యే రాము. అన్నే నరసింహారావు ఆయన ఉద్దేశం ఏంటంటే, ముందు బిల్డింగ్ ఉంది కదా, ఆర్టీసీ ప్రాంగణం కాకుండా ముందు చాలా పెద్ద ప్లేస్ ఉంది, దాంట్లో ఏదైనా బిల్డింగ్ కట్టించి వాళ్ళ పేరు పెట్టాలనేది అని కోరుతారు. ప్రాంగణం అదే పెడతాం. నేను చెప్పండి, ఏమైనా చెప్పండి సార్. అవును, దాన్ని సంతోషపెట్టినందుకు గుడివాడ ఎమ్మెల్యే గారికి, గుడివాడ నాయకులకి, అందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గుడివాడ వచ్చిన కాడి నుంచి గుడివాడలో నా పేరు బాలాజీ అని అంటారు తప్ప అన్నీ నరసింహారావు అనేవాళ్ళు ఎవరు లేరు. అసలు 1969లో రామారావుతో ఓపెన్ చేయించాం. అది 69 రామారావు, సావిత్రి, కైకాల సత్యం గారు, ఎలక్ట్రిక్ సలపల్లి రాజా గారు, ఈ నలుగురితో ఆ రోజున ఓపెన్ చేయించాం. ఓపెన్ చేయించిన చాలా విశేషం ఏమైనా ఇప్పటి వరకు నేను సుఖంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటా, చాలా ఎవరితోనూ గొడవలు లేకుండా గుడివాడ మొత్తంలో నేను ఎవరికి తగలా కానీ, ఎవరితో మాట అనిపించుకోవడం కానీ, ఎవరికైనా తప్పు చేసి అనిపించుకోలేదని అనుకున్నాను. నా మనస్ఫూర్తిగా నేను అందరికీ నా చేతనైనంత వరకు అందరికీ మేలు చేస్తాను.